ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. విలన్ పాత్రలకు కొత్త స్థాయి తీసుకొచ్చిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ గారు ఇక లేరు. మంగళవారం ఆగస్టు 4వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. బ్లడ్ క్లాట్ కారణంగా గుండెపోటు రావడంతో 74 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమతో పాటు లక్షలాది మంది అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మనం జీవితంలో చాలా మంది హీరోలను మర్చిపోవచ్చు, కానీ కొన్ని విలన్ పాత్రలు మాత్రం ఎప్పటికీ మనసులో అలాగే నిలిచిపోతాయి. అలాంటి అరుదైన నటుల్లో ఒకరు ప్రదీప్ రావత్ గారు. ఆయన అసలు పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. 1952లో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు ఆయన. 1985లో హిందీ సినిమా ఐత్బార్తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు ఆయనకి. కానీ 1988లో బిఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ టెలివిజన్ సీరియల్లో అశ్వత్థామ పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత సర్ఫరోష్, లగాన్ వంటి హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలే చేసినా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవసరమైన చోట నవ్వులు కూడా పూయిస్తూ తన నటనలోని మరో కోణాన్ని చూపించారు. అయితే తెలుగు ప్రేక్షకులకు ఆయన పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఒక పాత్రే, భిక్షు యాదవ్. 2004లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాలో నితిన్కు ఎదురుగా భిక్షు యాదవ్గా ఆయన చూపించిన విలనిజం అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని స్థాయిలో ఉండేదని చెప్పుకోవచ్చు. ఆ గంభీరమైన స్వరం, ఆ కళ్ళలోని క్రూరత్వం, ఆ హావభావాలు చూసిన ప్రతి ఒక్కరిని భయపెట్టాయని చెప్పాలి. ఆ ఒక్క సినిమా ప్రదీప్ రావత్ గారి జీవితాన్ని మార్చేస్తుంది. ఆ పాత్రకు ఆయనకు బెస్ట్ విలన్గా నంది అవార్డు, అలాగే ఫిలింఫేర్ అవార్డు కూడా లభించాయి. అక్కడి నుంచి ఆయన తిరిగి వెనక్కి చూసుకునే అవసరమే రాలేదు. ఛత్రపతి, భద్ర, అందరివాడు, లక్ష్మి, స్టాలిన్, దేశముద్రు, యోగి, జగడం, గజని, మస్కా, ఓయ్, రెబల్, నిప్పు, పూలరంగడు, నాయక్, బాద్షా, వన్నేనొక్కణ్ణే, అల్లుడు సీను, నేను శైలజ, సరైనోడు, కాటుమరాయుడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, ఆడాళ్ళు మీకు జోహార్లు, వాల్తేరు వీరయ్య, సర్దార్ గబ్బర్ సింగ్, ఇలా ఎన్నో చిత్రాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ, భోజ్పూర్, నేపాలీ, ఇంగ్లీషు భాషల్లోనూ అంటే 12 భాషల్లో నిజమైన పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందారు. చివరిసారిగా తెలుగు ప్రేక్షకులు ఆయనను గాయపడ్డ సింహం సినిమాలో చూశారు. తరుణ్ భాస్కర్తో కలిసి కనిపించిన ఆ పాత్రలో కూడా తన ప్రత్యేకమైన టైమింగ్తో నవ్వులు పోయించారు. గతేడాది హిందీలో చావా సినిమాలో నటించిన ఆయన ఈ ఏడాది నేపాలీ చిత్రం అబాట్ ఆమాలో కూడా కనిపించారు. చివరి వరకు నటననే జీవితంగా భావించి కెమెరా ముందు నిలబడటాన్ని ఎప్పుడూ ఆయన ఆపలేదు. ప్రదీప్ రావత్ గారి గురించి చెప్పాలంటే ఆయన కేవలం ఒక విలన్ కాదు, హీరో ఎంత బలంగా కనిపించాలో అంత బలమైన విలన్ కూడా ఉండాలని నిరూపించిన నటుడు ఆయన. తన గొంతుతో భయపెట్టారు, తన చూపుతో వణికించారు, కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో సాదాసీదా వినయపూర్వకమైన మనిషిగా అందరి మనసులను గెలుచుకున్నారు. ఆయనకు భార్య కళ్యాణి రావత్, 2 పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని, అభిమానులను, సినీ పరిశ్రమను విషాదంలో ముంచి ఆయన అందరినీ విడిచి వెళ్ళిపోయారు. ప్రదీప్ రావత్ మరణ వార్తను బాలీవుడ్ నటుడు యాష్పాల్ శర్మ వెల్లడించగా పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, హీరోలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఒక నటుడు మరణిస్తే ఆయన శరీరం మాత్రమే ఈ ప్రపంచాన్ని విడిచిపెడుతుంది, కానీ ఆయన పోషించిన పాత్రలు, ఆయన పలికిన డైలాగులు, ఆయన చూపించిన నటన ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచే ఉంటుంది. ప్రదీప్ రావత్ గారి మరణం నన్ను చాలా బాధించిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ గారు మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో నటించిన ప్రదీప్ రావత్ గారు ప్రతి నాయకుడిగాను పలు భిన్నమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించారు. నేను నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ ప్రదీప్ రావత్ గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు.
ఆయన కడసారి చూపు కోసం పలువురు సినీ నటులు అలాగే రాజకీయ నాయకులు ముంబై వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. సో ప్రదీప్ రావత్ గారు అనగానే అందరికీ కూడా భిక్షు యాదవ్ అంటేనే ఎక్కువ మంది కూడా గుర్తుపడతారు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే ఆ సై సినిమాలో ఆయన నటన ఆ విధంగా ఉండేది. ఆయన ఎంత బాగా నటించారు అనంటే ఆయన క్యారెక్టర్ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమా చూసినప్పుడు కోపం వచ్చినా, ఇప్పుడు ఆయన లేరు అన్న వార్త చూశాక భిక్షు యాదవ్ అనే క్యారెక్టర్ని మర్చిపోలేక ఆయన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ఆ క్యారెక్టర్ వల్ల నిలిచిపోయారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు సినిమాల్లో ఆయన నటించిన పాత్రలు చూస్తే ఆయన నిజంగా తెలుగు వారేమో అని చెప్పేసి తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆయనను చాలా దగ్గరికి తీసుకున్నారు. అంతగా ఆయన ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయేవారు. అలాంటి గొప్ప నటుడు, ఎన్నో అవార్డులు పొందారు, 12 భాషల్లో నటించారు ఆయన. అలాగే ఆయన ఒక్క సినిమాలో నటిస్తే నిజంగా ఆ క్యారెక్టర్కి ప్రాణం పోస్తారు అని చెప్పుకోవచ్చు. విలన్గానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, ఒక కమీడియన్గా కావచ్చు, ఆయన ఎంతోమంది ప్రేక్షకుల్ని కూడా నవ్వించారు. కానీ ఈరోజు ఆయన లేరు అనే మరణ వార్త చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఆయన అంతిమ సంస్కారాలకి కడసారి చూపు కోసం ఎంతోమంది అభిమానులు, ఇండస్ట్రీ నుంచి కొంతమంది, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ముంబైకి వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ భిక్షు యాదవ్ అనే పాత్రతోని మన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచే ఉంటారు. ఆయన దేహం దూరమైనా కూడా ఆయన భిక్షు యాదవ్ అనే క్యారెక్టర్లో మనందరికీ కూడా ఎప్పుడు మన మనసుల్లో నిలిచిపోయే ఉంటారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనమందరం కూడా ప్రార్థిద్దాం.